ఇటీవల కాకినాడ జిల్లాలో జరిగిన బాణాసంచా గోడౌన్లో జరిగిన పేలుడు దృష్టిలో పెట్టుకుని నేడు స్థానిక పోర్లుకట్ట ప్రాంతంలోని బాణాసంచా తయారీ కేంద్రాలు, బాణాసంచా విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్టీఓ ఫైర్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ 3 టౌన్ సిఐ సోమయ్య. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ నామ్స్ వైర్ లైసెన్స్లను పరిశీలించి ఫైర్ సేఫ్టీలపై లైసెన్స్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి బాణాసంచా తయారీ కేంద్రాలను తాళాలు వేసి ఎంఆర్ఓ గారి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తదుపరి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారి సూచనల మేరకు వారికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు స్టేజ్ ఎంత మరి ఇప్పుడు దాకా ఓకే స్టేషన్ తేడా మాట్లాడి చేయండి. అన్ని మార్కే పెట్టారు. పేరు రాసుకో అంకయ్య టపా పేరు రాసుకో. గట్టిగా పెట్టుకుంటే పట్టు వదలదు. ఇది మన మొహం మీదకి రాదు, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా పెట్టుకో. దీపావళికి ఇప్పుడు చిచ్చుబుడ్డు చక్కెర మీకు పెట్టుకోవడానికి ఉంటుంది. రెంట పే చేసుకొని పెడతా ఉంటారు కదా. ఈ చుట్టుపక్కల అంటే క్లోజింగ్ చేసేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి రాసుకోవాలి. మోడలర్ 2 క్లోజ్ చేయకూడదు. వైజాగ్ వైజాగ్ సార్, అదొక్కటే వైజాగ్. అన్ని కలెక్టర్ స్మోక్ డిటెక్టర్ రాసుకోరండి. గ్యాలరీ మాట్లాడి చేయాలి మనం కాగితాలు. రాలా వాటర్ బయటికి రాలా. రేజ్ చేయి చౌక్ ఇస్తే కదా రేజ్ అవుద్ది. రాలా వాటరు
ఉదయం టెస్టింగ్ చేశారా? నిన్న చేసినప్పుడు వచ్చినాయి. ఇప్పుడు రైజింగ్ పని చేయి. ఏం చేయమంటా దానిలోనే ముంచి పడేంటుంది. అందరికీ నమస్కారం. ఇవాళ నెల్లూరు అర్బన్ లిమిట్స్ లో ఉన్న 5 మ్యానుఫ్యాక్చరింగ్ 5 సేల్ పాయింట్స్ దగ్గరికి మనం సంయుక్తంగా ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తో సహా ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, జాయింట్ ఇన్స్పెక్షన్. ఎందుకంటే ఇటీవల మనం చూసాం కాకినాడలో జరిగిన సంఘటన వల్ల ఆ పేలుడు పదార్థాలు ఏదైతే క్రాకర్ యూనిట్స్ లో చేస్తున్నారో దాని వల్ల చాలా నష్టం జరిగింది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. కానీ అందులో పనిచేసే వాళ్ళ యొక్క శవాలు ఎట్లా ఆ పొలాల్లో తేలేయం అనేది చాలా చాలా బాధాకరమే. అలాంటి సంఘటన ఇంకే నెల్లూరు జిల్లాలో జరగకూడదు. అందులోనూ 2018లో ఇక్కడే ఈ పొల్లుగొట్ట ఏరియాలో జరిగిన సంఘటన దృష్ట్యా మనం ఈ రోజు జాయింట్ ఇన్స్పెక్షన్ అన్ని వివిధ శాఖల అధికారుల ద్వారా చేస్తున్నాము. అందులో భాగంగానే 31 మార్చికి చాలా వరకు ఈ 10 షాపుల యొక్క లైసెన్స్ అనేవి ఎక్స్పైర్ కూడా అవుతున్నాయి. దాంట్లో భాగంగానే 2 జాయింట్ ఇన్స్పెక్షన్ ఒకేసారి సమీక్షించి అండ్ ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా కనిపెట్టి వాటి యొక్క లైసెన్స్ అనేది రెన్యువల్ చేయాలా వద్దా అనేది కూడా ఇవాళ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు షాప్స్ ఏదైతే మనం చూసాం మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే డిఎఫ్ఓ గారు వెంటనే లెటర్ రాయించి వాళ్ళకి మెమో ఇష్యూ నోటీస్ చేసి వాళ్ళు వెంటనే ఆపించేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవి కూడా పనిచేయట్లేదు అండ్ వాటి యొక్క తాళాలు అన్ని కూడా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇవ్వాలని చెప్పి సూచించడం అయితే జరిగింది. అలానే ఎవరైతే క్రాకర్ యూనిట్స్ ఈ 5 సేల్ పాయింట్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క స్టాక్ పాయింట్స్ కూడా మేము అన్ని ఐడెంటిఫై చేసి కొన్ని లోపాలు అయితే చూసాము, వాళ్ళకి చెప్పాము. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అలానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సీక్రెట్ కమిటీ లాగా వేస్తాను అనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు, ఎందుకంటే టెంపరేచర్ ఉష్ణోగ్రతలు కూడా మీరు చూస్తూ ఉంటారు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరికి తెలియకుండా ఇప్పుడు ఎంఆర్ఓ గారినో డిఎఫ్ఓ గారినో నేను కానీ వచ్చానంటే అందరికి ముఖపరిచయం కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు, వెంటనే ఏదైనా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాంటి టీంని నేను సెటప్ చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు వాటర్ అనేది స్టాక్ చేస్తున్నారు లేదా, శాండ్ అనేది స్టాక్ చేసి పెట్టుకున్నారు లేదా, ఇది ఒకటి మనకి మంచిగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వెంటనే మేము అధికారులు అనేది మా వంతు ఏదైనా సరే లైసెన్స్ క్యాన్సిల్ చేయడమా లేకపోతే వాళ్ళకి హెచ్చరించడమా ఏదైనా చేయగలుగుతాం. సో ఇది మేజర్ గా మా జాయింట్ ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ప్రజల యొక్క రక్షణ కాకుండా చుట్టుపక్కల కూడా మీరు చూస్తే చాలా వరకు రెసిడెన్షియల్ హౌసెస్ అవన్నీ ఉన్నాయి అండ్ వాళ్ళు అబ్జెక్షన్ కూడా తెలిపారు ఒక షాప్ కి. సో అది కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాం అండ్ అది పరిమితి మించి డిస్టెన్స్ కూడా కరెక్ట్ గా ఫాలో అవ్వలేదు. సో ఆల్ సెక్యూరిటీ, ఆల్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పరంగా అన్ని భద్రతల పరంగానే ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇది వితౌట్ ఎనీ బయాస్, ఎవరికి కూడా ఏదో రమణయ్య గారు మాకు తాలూకను లేకపోతే అట్లా ఏం లేకుండా కూడా ప్రజల యొక్క రక్షణ అండ్ నెల్లూరు జిల్లాకి రేపు పొద్దున ఏ ఇన్సిడెంట్ ఎలాంటి దుర్ఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది తీసుకున్నాం. ఘటనని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున టోటల్ టీం ఆర్డీఓ గారు అలాగే లేబర్ కమిషనర్ గారు, ఏడిఎఫ్ఓ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో పూర్తి తనిఖీలు నిర్వహించాం. ఇక్కడ 5 సేల్ పాయింట్లు, 5 మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లు ఉన్నాయి. 10ని క్షుణ్ణంగా గమనించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ల్యాబ్స్ లేకుండా మేము తగిన చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నా సరే దాన్ని డిఫెక్ట్స్ కమిటీ మేమందరం ఆధ్వర్యంలో దాన్ని తయారు చేసి రెక్టిఫికేషన్కి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికైతే 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రన్ కావట్లేదు. డిఎఫ్ఓ గారి ఆర్డర్స్ ప్రకారము టెంపరీగా 5 క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఎలాంటి వైలేషన్స్ ఉన్నా వాటి మీద చర్యలు తీసుకుంటాం. నా పేరు రాజా, నేను ఏడిఎఫ్ నెల్లూరు. ఈరోజు ఇలా నెల్లూరు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో లోకల్ సిఐ గారితో మేమందరం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం అయింది పొల్లుగట్ట ఏరియాలో. నేనైతే కొత్తగా వచ్చాను, 1 month అయింది నేను వచ్చి ఈ ఏరియాగా ఇదే రావడం. ఇక్కడ అయితే ఒక 5 LE1లు 5 LE5లు. LE1 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, 5 LE5లు అంటే సేల్స్ పాయింట్లు.
ఉన్నాయి. సేఫ్టీ డిస్టెన్స్లు కూడా ఇంతకుముందు మరి పాత రోజుల్లో ఇచ్చుంటారు, దగ్గరగా ఉన్నాయి. అవి కూడా ఒకసారి లైసెన్సులు చూసి దాని మీద ఒకసారి యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించి మా డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి ఒక అవియన్స్ లెటర్ అంటే క్లోజ్ చేయమని, ఇమీడియట్ క్లోజ్ చేయమని ఒక లెటర్ అయితే ఇచ్చాం. మేడం కూడా చెప్పడం అయింది, వారి వద్ద ఇమీడియట్గా క్లోజ్ చేసి తాళాలు తీసుకుంటామని మేడం గారు చెప్పడం అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో ఏం చేసామంటే, ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసిన మా రూల్స్ ప్రకారం ఏర్పాటు చేసిన ఈ ఫైర్ ఎక్విప్మెంట్ అంతగా చెక్ చేయడం అయింది. కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి, అవి కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయమని చెప్తాం, లేకపోతే వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. లైసెన్స్లు ఉన్నాయండి, అంటే ఈ మంత్ ఎండింగ్కి, మార్చ్ ఎండింగ్కి ఎక్స్పైర్ అవుతున్నాయి. ఈ లోపల రూల్స్ ప్రకారం ఉంటేనే మళ్ళీ రెన్యువల్ చేస్తాం.